పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవిందబాబు కుమార్తె డాక్టర్ అమూల్య పర్యటించారు. పట్టణంలో స్థానిక 21వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. వార్డులో తిరిగి ప్రజల సమస్యలన్నీ తెలుసుకుంటున్నామని ఆమె తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదని స్థానికులు చెబుతున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుంటే అన్ని సంక్షేమ పథకాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అమూల్య తెలిపారు. ప్రతి ఒక్కరూ అరవిందబాబుకి ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నర్సరావుపేట పట్టణంలో ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ అరవింద్ బాబు గారి కుమార్తెని డాక్టర్ అమూల్యని పర్యటిస్తున్నాను. సమస్యలు అన్ని కనుక్కుంటున్నాము ప్రజల ద్వారా. వాళ్ళు చెప్తున్న సమస్యలన్నీ మేము నోట్ చేసుకుంటున్నాము. ఈ 5 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు కొన్ని ఆపేశారు. కొంతమందికి వీధి లైట్లు లేవు, కుళాయి వాటర్ లేదు, అట్లానే రోడ్లు సరిగ్గా వేయలేని పరిస్థితి. ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వము. అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదు. ఈ గవర్నమెంట్ మాకేం చేశారని మమ్మల్ని నిలదీస్తుంది. కాకపోతే మేము ఒకటే జవాబు వాళ్ళకి చెప్తున్నాము, ఈ ఒక్కసారి ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అట్లానే టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాము. ఏదైతే సంక్షేమ పథకాలు, ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధి మళ్ళీ అరవింద్ బాబు గారు చేపడతారు. అలాగే ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు కూడా ఆయనకి సహాయం చేస్తారు మనకి పార్లమెంట్ ద్వారా అని మేము చెప్పడం జరిగింది. మేము వాళ్ళకి భరోసా ఇచ్చాము. అలాగే మాకు కూడా వాళ్ళు చాలా స్పందన, వాళ్ళు మమ్మల్ని సొంత మనుషుల్లాగా రిసీవ్ చేసుకున్నారు. మనకి ఈ రోజు చూస్తే డాక్టర్ల సపోర్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. నర్సరావుపేట పట్టణంలో ఉన్న డాక్టర్స్ అందరూ మూకుమ్మడిగా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ పర్యటించడం జరుగుతుంది. వారి మాటల్లో కూడా మనం తెలుసుకుందాము వాళ్ళు మనకి ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు, రానున్న రోజుల్లో వాళ్ళు మనకి ప్రజలకి ఏ విధంగా వైద్యపరంగా ఏ సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా మాట్లాడతారండి.